చావు కంటే భయం మరింత భయంకరమైంది. ప్రాణాన్ని తీస్తుంది. పాక్ పరిస్థితి దాదాపుగా ఇదే. గుండెలో 1000 బుల్లెట్లు దిగితే ఏం జరుగుతుందో, మరణాన్ని మోసుకొచ్చే క్షిపణి దూసుకొస్తే ఎలా ఉంటుందో అలాంటి భయాన్నే ఎక్స్పీరియన్స్ చేస్తున్న పాక్కు మన బంకర్ బస్టర్ చెమటలు పట్టిస్తోంది. బ్రహ్మోస్ పేరు చెప్తే వణికిపోతున్న పాక్ అగ్ని 5ను తలుచుకుని బెంబేలెత్తుతోంది. ఇంతకీ పాక్ భయం ఏంటి? మన బంకర్ బస్టర్లు తమ మరణ శాసనాన్ని లిఖించడం ఖాయమని ఎందుకు టెన్షన్ పడుతోంది? మరణ భయంతో వణికిపోతున్న పాక్, మన బంకర్ బస్టర్ బాంబులతో చెమటలు, ఇకపై ఏదీ సేఫ్ కాదంటూ టెన్షన్. పాక్ ఇంతలా ఎందుకు వణికిపోతోంది? బంకర్ బస్టర్తో పాక్కు ఇక చావు తప్పదా? మన బంకర్ బస్టర్లు అంత ప్రమాదకరమా? మన బంకర్ బస్టర్ ప్రత్యేకతలేంటి? భయం. దీన్ని పాక్కు పరిచయం చేసిందే మనం. ఉగ్రమూకలను లేపేశాం, వాళ్లను మేపుతున్న వాళ్లకు చావును చూపించాం. విధ్వంసం విరుచుకుపడితే ఎలా ఉంటుందో అలా జరిగింది ఆపరేషన్ సింధూర్. ఆ తరువాత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ యుద్ధమంటూ మొదలుపెట్టిన పాక్ మన బ్రహ్మోస్ దెబ్బకు కాళ్ల బేరానికి రావడం పెద్ద సమయం పట్టలేదు. బ్రహ్మోస్ పుట్టించిన భయం అంతా ఇంతా కాదు. ఆ పేరు చెబితే చాలు పాక్ గుండెలు ఇప్పటికీ వణికిపోతున్నాయి. అలాంటిదిప్పుడు మనం డెవలప్ చేయబోతున్న బంకర్ బస్టర్ను తలచుకుని పాక్ మరింత భయపడుతోంది. ఆ విధ్వంసాన్ని తలచుకుంటేనే పాక్ గుండెల్లో వణుకు పుడుతోంది. ఇకపై ఏదీ సేఫ్ కాదు, ఎక్కడా సేఫ్ కాదు అంటూ పాక్ అధికారులు, సైన్యం భయపడుతోందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందని. ఇజ్రాయెల్ తరపున యుద్ధానికి దిగిన అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్లు విసిరింది. బాంబర్ విమానాలు మోసుకెళ్లి ఫోర్దో, నతాంజ్ న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసి గుర్తుపట్టలేనంతగా ధ్వంసం చేశాయి. తమ దగ్గర అణుబాంబులున్నాయంటూ ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేస్తున్న పాక్కు బుద్ధి చెప్పేందుకు బంకర్ బస్టర్ బాంబులను డెవలప్ చేయాలని భారత్ డిసైడ్ అయింది. ప్రమాదకరమైన అగ్ని 5 క్షిపణులకు బంకర్ బస్టర్ బాంబులను ఫిక్స్ చేయాలని నిర్ణయించింది. సరిహద్దు దాటాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేల్చితే శత్రువుకు అక్కడ గుండెలు అదిరిపోవడం ఖాయం. ఇదే పాక్ను భయపెడుతోంది. అమెరికా బంకర్ బస్టర్ను మోసుకెళ్లడానికి బాంబర్ విమానాలు కావాలి. మన బంకర్ బస్టర్కు అలాంటిదేమీ అవసరం లేదు. ఇక్కడి నుంచే పాక్ పని పట్టొచ్చు. ఇదే దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో మనం 9 టెర్రరిస్ట్ స్థావరాల్ని, 18 పాకిస్తాన్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాడే స్థావరాల్ని తీవ్రంగా డ్యామేజ్ చేశాం. అలాగే కిరాణాలో న్యూక్లియర్ స్థావరాలను కూడా డ్యామేజ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా తీవ్రమైన డ్యామేజ్ జరిగినట్టు రిపోర్ట్ వస్తున్నాయి. ఇదే కనుక మన దగ్గర డీప్ పెనట్రేషన్ బాంబ్స్ ఉంటే మన క్షమత చాలా పెరుగుతుంది. ఇది చాలా మంచి విషయం. ఆపరేషన్ సింధూర్ తరువాత జరిగిన ఉద్రిక్తతల్లో కిరాణా హిల్స్ పై మన సైన్యం దాడులు చేసిందనే ప్రచారం జరిగింది. నిజానికి పాక్ తన అణ్వాయుధాలను దాచింది అక్కడే. అక్కడి కొండల్లో 100 మీటర్ల లోపల సొరంగాలు తవ్వి దాచిపెట్టింది. మిస్సైల్ అటాక్ చేస్తేనే వణికిపోయింది. అలాంటిదిప్పుడు బంకర్ బస్టర్తో అటాక్ చేస్తే పాక్ పని ఖతమే. ఈ ఆలోచనే ఆ దేశాన్ని టెన్షన్ పెడుతోంది. బంకర్ బస్టర్ సామర్థ్యంతో ఉన్న అగ్ని 5 క్షిపణితో పాక్ బెదిరింపులకు చెక్ పెట్టడం ఖాయం. ఈ ఆయుధం అందుబాటులోకొస్తే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సంప్రదాయ క్షిపణుల్లో ఒకటిగా ఉంటుంది. అణుహద్దును దాటకుండానే వినాశకరమైన పేలోడ్ను అందించగల సామర్థ్యం దీని సొంతం. ఇదే పాక్ను మరింత టెన్షన్ పెడుతోంది. నిజానికి అగ్ని 5 బంకర్ బస్టర్ ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. దీన్ని తలచుకుని పాక్ వణికిపోతోంది. అటు ఇటు అయి పరిస్థితి యుద్ధానికి దారితీస్తే పాక్కు విధ్వంసమేంటో పరిచయం చేయడం ఖాయం. మిలిటరీ కమాండ్ల నుంచి అణు కేంద్రాల వరకు ప్రతిదీ అగ్ని 5 పరిధిలోకి వస్తుంది. ఇదే పాక్ భయం కూడా. బంకర్ బస్టర్ అందుబాటులోకొస్తే ఏదీ సేఫ్ కాదు, ఎక్కడా సేఫ్ కాదని పాకిస్తాన్ వణికిపోయేది అందుకే. ఇది ఆ దేశ సైన్యమే కాదు, అధికారుల భయం కూడా. పాక్ భయానికి అర్థం ఉంది. మన బంకర్ బస్టర్ రేంజ్ అలాంటిది. మరి మరణం మ్యాక్స్ స్పీడ్తో విరుచుకుపడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన బంకర్ బస్టర్ పేలితే. అగ్నికి ఆజ్యం అన్నట్లు అగ్ని 5 క్షిపణిని బంకర్ బస్టర్గా మార్చేస్తున్నారు. డిఆర్డిఓ డెవలప్ చేస్తున్న ఈ బాంబును తలుచుకుంటేనే పాక్ వెన్నులో వణుకు మొదలవుతోంది. విధ్వంసాన్ని ఊహించుకుని టెన్షన్ పడుతోంది. స్వదేశీ టెక్నాలజీతో బంకర్ బస్టర్ను డిఆర్డిఓ సిద్ధం చేయబోతోంది. అమెరికా బాంబర్లను మించిన విధ్వంసంలో వీటిని డిజైన్ చేస్తోంది. క్షిపణి ద్వారా బాంబును ప్రయోగించేలా డిజైన్ కావడంతో వీటితో అటాక్ చేయడం మరింత ఈజీ, చౌక కూడా.
శక్తివంతమైన అగ్ని-5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని యాడ్ చేస్తూ మిస్సైల్ను మోడర్నైజ్ చేస్తున్నారు. ముందుగా 2 వేరియంట్లలో దీన్ని తయారు చేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యం మీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అగ్ని-5 క్షిపణి గరిష్టంగా 5000 కిలోమీటర్లు ప్రయాణించి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దూరంతో పాటు అత్యంత బరువును మోయగలిగేలా కొత్త వేరియంట్ను సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ వేరియంట్లో గరిష్టంగా 7500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును ఫిక్స్ చేస్తారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతుకు చొచ్చుకునిపోయేలా కొత్త తరహా మెకానిజంతో దీన్ని రెడీ చేస్తున్నారు. రెండో వేరియంట్ గరిష్టంగా 8000 కేజీల బాంబుని మోసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. నేల లోపలికి 80 నుంచి 100 మీటర్ల మేర చొచ్చుకెళ్లి ఆ తరువాత బ్లాస్ట్ అవుతుంది. కాంక్రీట్ పొరల కింద ఉన్న శత్రు సైనిక కేంద్రాలను ధ్వంసం చేయగలిగేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ క్షిపణులు ధ్వని కన్నా 8 నుంచి 20 రెట్ల వేగాన్ని సాధించే అవకాశముంది. భూతల లక్ష్యాలను ఛేదించే వేరియంట్ మ్యాక్ 8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ధ్వంసం చేసే వేరియంట్ మ్యాక్ 20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. దీంతో ఇవి హైపర్సోనిక్ అస్త్రాల విభాగంలోకి వస్తాయి. అయితే పేలోడ్ సామర్థ్యం మాత్రం చాలా ఎక్కువ. ఈ బంకర్ బస్టర్ను తలచుకుని పాక్ వణికిపోతోంది. నిజానికి ఈ బంకర్ బస్టర్లతో శత్రువుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులతో దాడి చేయొచ్చు. ఇదే పాక్కు భయం పుట్టిస్తోంది. అయితే భారత్ ఈ బాంబులతో దాడి చేస్తుందా అంటే అలాంటి పరిస్థితి దాదాపు రాకపోవచ్చు. శత్రువు గుండెల్లో భయం పుట్టించడం కాదు, ఆ భయాన్ని కొనసాగించడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు బంకర్ బస్టర్లు భారత్ తరపున చేయబోయేది అదే. పాక్ కుట్రలకు కళ్ళెం వేసే అవకాశముంటుంది. బార్డర్లో తోక జాడించకుండా కంట్రోల్లో పెట్టొచ్చు. అయితే దాయాది భయాలు మాత్రం వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి.